అందరికీ నమస్కారం. ఈనాటి సమస్య రోటికి గట్టె రాఘవుని ద్రోవది కుండిన పట్టణమ్మునన్. రోటికి గట్టె రాఘవుని ద్రోవది కుండిన పట్టణమ్మునన్. ద్రౌపది అనగా ద్రౌపది రాఘవుని శ్రీరామచంద్రుడిని రోటికి కట్టేసిందట. మరి ద్రౌపది ద్వాపర యుగానికి చెందినది. శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలోనే వాడు. అలాంటప్పుడు ద్రౌపది శ్రీరామచంద్రుడిని రోటికి ఎలా కడుతుంది? పైగా అది కుండిన పట్టణమట. మరి ఆ పట్టణం ఎక్కడుందో ఏమో! మనకి తెలుసు రోటికి యశోద శ్రీకృష్ణుని కట్టేసింది. కానీ ద్రౌపది ఎక్కడ కట్టింది? మరి ఏమిటి? ఈ సమస్యను ఎలా పూరించడమో చూద్దాం. బోటి యశోద కోపమున పోరడు కృష్ణుని ఏమి చేసెనో. బోటి యశోద కోపమున పోరడు కృష్ణుని ఏమి చేసెనో. తాటక జంపు మంచు ఘనతాపసి ఎవ్వని గోరే. తాటక జంపు మంచు ఘనతాపసి ఎవ్వని గోరే. అగ్నిలో మేటిగ పుట్టెనెవ్వరది. అగ్నిలో మేటిగ పుట్టెనెవ్వరది. మేలుగా రుక్మిణి పుట్టెనెచ్చటన్. మేలుగా రుక్మిణి పుట్టెనచ్చటన్. రోటికి గట్టె రాఘవుని ద్రోవది కుండిన పట్టణమ్మునన్. రోటికి గట్టె రాఘవుని ద్రోవది కుండిన పట్టణమ్మునన్. సాధారణంగా ఇలా మనకి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నటువంటి వాక్యం గనుక ఇస్తే 2 రకాలుగా పూరణ చేయవచ్చు. ఒకటి ఎవరో వివరం లేనివాడు తలతిక్కతో ఏదో నోటికొచ్చింది మాట్లాడేశాడు అంటూ ఒక పూరణ చేయవచ్చు. లేదా దీన్ని క్రమాలంకారంలో ప్రశ్న సమాధానంగా పూరించవచ్చు. ఇక్కడ మనం క్రమాలంకారంలో పూరణ చేశాము. అది ఎలాగో చూద్దాం. బోటి యశోద కోపమున పోరడు కృష్ణుని ఏమి చేసెను. బోటి అనగా స్త్రీ యశోద. స్త్రీ అయినటువంటి ఆ తల్లి యశోద తల్లి కోపంతో పోరడు పిల్లగాడైనటువంటి కృష్ణుని, ఆ బాలకృష్ణుని ఏమి చేసింది అంటున్నాం. ఏమి చేసింది అనగా ఇక్కడ మొదటి సమాధానం మనకి రోటికి గట్టె అంటుంది. కాబట్టి రోటికి కట్టేసింది. ఇక్కడ చూపించిన విధంగా. యశోద. ఎందుకు చేత? అతను బాలకృష్ణుడు అల్లరి చేష్టలు చేస్తూ అందరి ఇళ్లలో పాలు, పెరుగు తాగినంత తాగి కింద పోస్తూ ఇబ్బంది పెడుతున్నాడని కోపంతోటి యశోద తనని రోటికి కట్టివేసింది. అలాగే తాటక జంపు మంచు ఘనతాపసి ఎవ్వని గోరె. ఘనతాపసి అనగా గొప్పవాడైనటువంటి తపస్సు చేసినటువంటి ఆ విశ్వామిత్రుడు తాటకని చంపు అని ఎవరిని కోరాడు అంటున్నాం. అనగా రాఘవుని, శ్రీరామచంద్రుని కోరాడు. ఎందుకు? తన యాగ రక్షణార్థము విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తీసుకువెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో తాటికి వచ్చి అడ్డగించి వీరిని చంపబోతే అప్పుడు శ్రీ విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడితో అంటాడు, ఆమె స్త్రీ అని నువ్వు వెనకాడకు. అది దుర్మార్గంతో ఉన్నది. చాలా దుష్టురాలు. ఎంతో మందిని చంపి ఉన్నది. కాబట్టి దాన్ని ఉపేక్షించకుండా చంపేవేయి అన్నారు. ఆ విధంగా శ్రీరామచంద్రుడు తాటకిని చంపారు. కాబట్టి ఇక్కడ తాపసి ఎవరు? విశ్వామిత్రుడిని ఎవరిని కోరారు అంటే రాఘవుని అనగా శ్రీరామచంద్రుడిని చంపమని కోరాడు తాటకిని. ఆ తర్వాత అగ్నిలో మేటిగా పుట్టెనెవ్వరది. అగ్నిలో నుంచి పుట్టింది ఎవరు అని అడుగుతున్నాం. చాలా గొప్పదైనటువంటి పుట్టుక కలిగినటువంటి వారు ఎవరు అని. సమాధానం ద్రౌవది అనగా ద్రౌపది. ద్రౌపది అగ్నిలోంచి పుడుతుంది. ఎప్పుడైతే ద్రోణుడు పాండవులకి, కౌరవులకి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుదక్షిణగా ఏమి కావాలి అని కోరినప్పుడు ద్రుపదుడిని, తనను అవమానించినటువంటి ద్రుపదుడిని ప్రాణాలతో కట్టి తీసుకొని రమ్మంటారు. అప్పుడు దాన్ని అర్జునుడు నెరవేరుస్తాడు. ద్రుప ద్రుపదునితో యుద్ధం చేసి అతన్ని బందీగా తీసుకువెళ్ళి ద్రోణుడి కాళ్ళ మీద పడివేస్తారు. అప్పుడు అవమానం చెందినటువంటి ఆ ద్రుపదుడు ద్రోణుడిని చంపేటటువంటి ఒక కొడుకు, అర్జునుడిని పెళ్లాడగలిగినటువంటి ఒక కుమార్తె కావాలని యజ్ఞం చేసి, ఆ యజ్ఞం ద్వారా ద్రౌ ద్రౌపదీ దేవిని కూతురుగా పొందుతాడు. కాబట్టి అగ్నిలో ఇటిక పుట్టెనెవరిది అనగా ద్రౌపది సమాధానం అవుతుంది. అలాగే మేలుగా రుక్మిణి పుట్టెనెచ్చటన్. రుక్మిణీదేవి యొక్క గొప్ప పుట్టుక ఎక్కడ జరిగింది అంటే, అది కుండిన పట్టణమునన్. రుక్మిణీదేవి
విదర్భ మహారాజు అయినటువంటి భీష్ముకుని కుమార్తెగా పుట్టింది. విదర్భకు రాజధాని అయినటువంటి కుండిన పట్టణంలో ఆమె పుడుతుంది. ఆ తర్వాత విషయం మనకు తెలిసిందే. తన యుక్త వయసు వచ్చిన తర్వాత తను శ్రీ శ్రీకృష్ణుడిని వివాహం చేసుకొనదలిచి ఒక బ్రాహ్మణుని ద్వారా సమాచారం పంపగా శ్రీకృష్ణుడు వచ్చి ఆమెని తీసుకొని వెళ్లి వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా మనము 'రోటికి గట్టె రాఘవుని ద్రౌపది కుంటిన పట్టణమున' అన్నదాన్ని క్రమాలంకారంలో పూర్తి చేసుకున్నాము. 'బోటి యశోద కోపమున పోరెడు కృష్ణుని ఏమి జేసెనో రోటికి గట్టె తాటక జంపు మంచు గణ తాపసి ఎవ్వని గోరె రాఘవుని అగ్నిలో మేటిగ పుట్టెనెవ్వరది ద్రోవది మేలుగ రుక్మిణి పుట్టెనెచ్చటన్ కుంటిన పట్టణమ్మునన్.' వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు. మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.